హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ కూడా వారి లైఫ్ సర్టిఫికేట్‌నైతే సబ్మిట్ చేస్తున్నారు జనవరి 1 తేదీ నుంచి. సో, మనందరికీ తెలిసిందే జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 లోపల మన లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ అయిపోయి ఉండాలి. లేదంటే మార్చి 1 తేదీన తీసుకోబోయే పెన్షన్‌లో మనకు ఇబ్బందులు అవుతాయి కాబట్టి. సో, అదే విధంగా ఎవరైతే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారో ఒకసారి మళ్ళీ మీ లైఫ్ సర్టిఫికేట్ మీ ఎస్‌టిఓ గారి చేత ఆమోదించబడిందా? లేదా? అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇలా. ఎలా తెలుసుకోవాలి ఏంటనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ తాము దీవించి ఉన్నామని నిరూపించుకోవడానికి లైఫ్ సర్టిఫికేట్, జీవన్ ప్రమాణ్ సమర్పించడం చట్టబద్ధమైన అవసరం. ఈ సర్టిఫికేట్‌ను ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఒక నిర్ణీత గడువు విధిస్తుంది. సాధారణంగా నవంబర్ మాసంలో లేదా మీ ఇది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్‌కండి. నవంబర్ నెలలో మీ రిటైర్మెంట్ తేదీని బట్టి ఒక నిర్దిష్ట తేదీ లోపల దీన్నైతే సంబంధిత కార్యాలయానికి అందజేయాలి. సో, ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కైతే జనవరి 1 తేదీ నుంచి అన్నమాట. ఫిబ్రవరి ఎండింగ్ లోపల. ఒకవేళ మీరు ఈ గడువును అతిక్రమించినా లేదా సర్టిఫికేట్‌ని సమర్పించకపోయినా ట్రెజరీ వారు మీ పెన్షన్ ఫైల్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తారు. దీనివల్ల మీకు తదుపరి నెల నుంచి అంటే మార్చి నెల నుంచి మీ యొక్క బ్యాంక్ ఖాతాలో పెన్షన్ సొమ్ము జమ కాదు. అందుకే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ప్రతి పెన్షనర్ తప్పనిసరిగా బాధ్యతగా ప్రతి ఏటా ఈ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించి తమ పెన్షన్‌ను నిరంతరాయంగా పొందేలాగా చూసుకోవాలి. సో, గతంలో ఈ సర్టిఫికేట్ కోసం వృద్ధులు సైతం ఎండలో గంటల తరబడి ట్రెజరీ ఆఫీసుల చుట్టూ క్యూ లైన్‌లలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సాంకేతికత అందుబాటులో రావటంలో సో, మీరు మీ ఇంటి వద్ద నుండే మొబైల్ ఫోన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా సమర్పించవచ్చు. కేవలం మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫేస్ ఐడీ యాప్ మరియు జీవన్ ప్రమాణ్ యాప్ సహాయంతో మీ ముఖాన్ని స్కాన్ చేసి డిజిటల్ పద్ధతిలో లైఫ్ సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేయవచ్చు. ఈ ఆన్‌లైన్ ప్రక్రియను దశల వారీగా ఎలా చేయాలో వివరించే వీడియో మన ఛానల్‌లోనే ఉంది. సో, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ఓసారి వీలైతే ఉంచుతాను. అక్కడ కూడా చెక్ చేయండి. అయితే కేవలం ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయడమే కాకుండా మీరు పంపిన సర్టిఫికేట్ మీ పరిధిలోని సబ్ ట్రెజరీ ఆఫీస్ ఎస్‌టిఓ పరిశీలించి ఆమోదించారా లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆయన ఆమోద ముద్ర వేస్తేనే మీ యొక్క పెన్షన్ ప్రక్రియ పూర్తవుతుంది. మీరు జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ను విజయవంతంగా సబ్మిట్ చేసిన వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విభాగం నుండి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ సందేశంలో మీ లైఫ్ సర్టిఫికేట్ విజయవంతంగా అందినది అని తెలియజేస్తూ మీకు భవిష్యత్ అవసరాల కోసం ఒక 10 అంకెల ప్రమాణ ఐడీని కేటాయిస్తారు. ఇది మీ సర్టిఫికేట్ యొక్క యూనిక్ నంబర్ అని గుర్తుంచుకోవాలి. అదే మెసేజ్‌లో మీ యొక్క సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఒక వెబ్ లింక్ కూడా ఇవ్వబడుతుంది. అంతేకాకుండా మీ పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీ పీడీఏ అంటే మీ యొక్క ఎస్‌టిఓ గారు ఆన్‌లైన్‌లో మీ డేటాను పరిశీలించి అప్రూవల్ చేసిన తర్వాత మాత్రమే మీకు పెన్షన్ చెల్లించబడుతుందని స్పష్టంగా ఆ మెసేజ్‌లో పేర్కొనబడి ఉంటుంది. సబ్మిట్ చేసిన వెంటనే మీరు ఆ లింక్ ద్వారా సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకుంటే దాని చివరి భాగంలో ఒక ముఖ్యమైన గమనిక కనిపిస్తుంది. అక్కడ దిస్ లైఫ్ సర్టిఫికేట్ విల్ బి సబ్జెక్ట్ టు యాక్సెప్టెన్స్ బై యువర్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ అని మన ట్రెజరీ నేమ్ అక్కడ రాసి ఉంటుందన్నమాట. దీని అర్థం ఏమిటంటే మీరు కేవలం మీ వివరాలను ఆన్‌లైన్‌లో పంపారు. కానీ వాటిని ట్రెజరీ వారు ఇంకా ధృవీకరించలేదు అని సాధారణంగా ప్రతి నెల పెన్షన్ బిల్లులు తయారు చేసే సమయంలో అంటే 25వ తేదీ తర్వాత ఎస్‌టిఓ గారు తమ లాగిన్‌లోకి వచ్చిన అన్ని డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌లను పరిశీలించి
వద్దని తర్వాత ఒకటి పరిశీలించి వివరాలు సరిగ్గా ఉన్నవారిని ఆమోదిస్తారు. అయితే ఈ ఆమోద ప్రక్రియ అనేది పూర్తయిన తర్వాత పెన్షనర్లకు విడిగా ఎటువంటి మెసేజ్ లేదా సమాచారం రాదు. దీనివల్ల పెన్షనర్స్ తమ పని అయిపోయిందా? లేదా? అని ఆందోళన చెందుతూ ఉంటారు. సో, మీరు లైఫ్ సర్టిఫికేట్ ఆమోదించబడిందో లేదో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఒక సులభమైన మార్గం ఉంది. మీకు మొదట వచ్చినటువంటి ఎస్ఎంఎస్‌లోని లింక్ మీద క్లిక్ చేసి వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. అక్కడ మీకు ఇచ్చిన 10 అంకెల ప్రమాణ ఐడీని మరియు స్క్రీన్ మీద కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. ఆ తర్వాత మీ మొబైల్‌కు ఓటీపీ అయితే వస్తుంది. సో, ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీ లైఫ్ సర్టిఫికేట్ మరోసారి డౌన్‌లోడ్ అవుతుంది. ఇప్పుడు ఆ కొత్తగా డౌన్‌లోడ్ అయినటువంటి సర్టిఫికేట్‌లో దిగువ ఉన్న భాగాన్ని అంటే మనకు మన డీటెయిల్స్, ఆధార్ నంబర్ అవన్నీ తర్వాత మనకు కంప్లీట్‌గా బాటమ్ సైడ్ అయితే ఉంటుంది. సో, అక్కడ జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మీ ఎస్‌టిఓ గారు దాన్ని అప్రూవ్ చేసి ఉంటే అక్కడ యువర్ లైఫ్ సర్టిఫికేట్ ఈస్ సక్సెస్‌ఫుల్లీ యాక్సెప్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ఆర్ సబ్ ట్రెజరీ అని అయితే మెసేజ్ కనిపిస్తుంది. అలాగే దాని పక్కనే ఏ ఊరు సబ్ ట్రెజరీ కార్యాలయం మీరు మీ సర్టిఫికేట్‌ను అప్రోచ్ చేసిందో ఆ కార్యాలయం పేరు కూడా స్పష్టంగా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు పైన చెప్పిన విధంగా చెక్ చేసినప్పుడు అక్కడ సక్సెస్‌ఫుల్లీ యాక్సెప్టెడ్ అని రాకపోతే మీరు మీ లైఫ్ సర్టిఫికేట్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది లేదా తిరస్కరించబడింది అని అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో వచ్చే నెల నుంచి మీ పెన్షన్ నిలిచిపోయే ప్రమాదము ఉంది. ఇలాంటి సమయాల్లో మీరు ఆలస్యం చేయకుండా డౌన్‌లోడ్ చేసుకున్న ఆ లైఫ్ సర్టిఫికేట్ కాపీని ప్రింట్ తీసుకొని నేరుగా మీ పరిధిలోని ఎస్‌టిఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ అధికారులను సంప్రదించాలి. మీరు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసిన వివరాలను వారికి చూపిస్తే వారు వెంటనే దాన్ని ఆమోదించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయించిన నిర్దేశిత కాలపరిమితి పూర్తిగా దాటిపోయి ఉంటే ఆన్‌లైన్ ప్రక్రియ పనిచేయకపోవచ్చు. అప్పుడు మీరు నేరుగా ట్రెజరీ ఆఫీస్‌కే వెళ్లి ఫిజికల్ ఫార్మ్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ని అయితే సమర్పించవలసి ఉంటుంది. సో, మరి ఈ విధంగా అప్రూవల్ స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా పెన్షనర్స్ తమ పెన్షన్ సక్రమంగా అందుతుందనే భరోసానైతే పొందవచ్చు ఫ్రెండ్స్. సో, మరి అంటే చాలామంది పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారు. అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ కూడా తీసుకుంటారు. కానీ ఇంకా అయిపోయింది కదా! ఇంతటితో మన పని అనైతే అనుకోకూడదు. తర్వాత ఖచ్చితంగా మనము మన లైఫ్ సర్టిఫికేట్‌ను మన యొక్క డీటెయిల్స్‌తో డౌన్‌లోడ్ చేసుకొని మళ్ళీ ఈ యొక్క మెసేజ్ సో, డిస్క్లైమర్‌లో మనకైతే ఈ మెసేజ్ కనిపిస్తుంది బాటమ్ సైడు. సో, సక్సెస్‌ఫుల్లీ యాక్సెప్టెడ్ బై అని మన ట్రెజరీ నేమ్ వస్తేనే ఎస్‌టిఓ లేదా డీటీఓ ఏదైతే అది. సో, మన ట్రెజరీ నేమ్ వస్తే సో, పలానా ట్రెజరీ చేత అయితే ఈ యొక్క సర్టిఫికేట్ అప్రూవల్ అయినట్టు. సో, కాబట్టి మనకు ఈ ఇయర్ మొత్తం ఎటువంటి డోకా లేదనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్. ఈ వీడియోని తోటి సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్‌తో అయితే షేర్ చేయండి. వారికి కూడా ఈ యొక్క అవగాహన అయితే కలుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.